మొత్తం మీద ఒకసారి ఓవరాల్ స్టాట్స్ ఒక్కసారి చూస్తే కనుక రాష్ట్రం మొత్తంలో 3911 స్థానాలకు గాను ఇప్పుడు కాంగ్రెస్ 1561, అలాగే బీఆర్ఎస్ 797, అలాగే బీజేపీ 188, అలాగే ఇండిపెండెంట్ 435. సో మొత్తం మీద కాంగ్రెస్ లీడ్ కంటిన్యూ చేస్తూనే ఉంది. 1500 పై చిలుకు నంబర్స్ ప్రస్తుతానికి స్కోర్ చేసింది. సో రానున్న ఇంకొంత సమయం తర్వాత ఇప్పుడు 1000 మంది ఓటర్స్ ఉన్న విలేజెస్లో సాయంత్రం 5-6 గంటల వరకే కౌంటింగ్ ముగిసింది. ఆ రిజల్ట్స్ వెలువడాయి. దాని తర్వాత ఇప్పుడు 3000 నుంచి 4000 అంతకంటే ఎక్కువ జనాభా, అంతకంటే ఎక్కువ ఓటర్స్ ఉన్న విలేజెస్, ఆ విలేజెస్కి సంబంధించిన కౌంటింగ్స్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సో ఆ రిజల్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. 8 గంటల తర్వాత, అలాగే 9 గంటలకు, 10 గంటలకు ఇంకా కొన్ని రిజల్ట్స్ యాడ్ అయ్యే అవకాశం ఉంది. సో మొత్తం మీద ఇటు సిద్దిపేటలో కాంగ్రెస్ ప్రస్తుతానికి లీడ్ తీసుకుంది, అలాగే ఇటు జనగామలో చూస్తే ఇటు బీఆర్ఎస్ లీడ్ తీసుకుంది, అలాగే నిర్మల్లో బీజేపీ లీడ్ తీసుకుంది. ఈ 3 స్థానాల్లో ఇవి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. సిటీ పరిసర ప్రాంతాల్లో కూడా మనం చూస్తే ఇటు కాంగ్రెసే లీడ్ తీసుకుంది. కాంగ్రెస్ లీడ్లో ఉంది. కానీ కొంత ఫైట్ అయితే బీఆర్ఎస్ సిటీకి సంబంధించిన స్థానాలు, సిటీకి పరిసర ప్రాంతాలు ఇటు రంగారెడ్డి, అలాగే ఇటు మెదక్, ఈ జిల్లాలకు సంబంధించి చూస్తే కనుక అక్కడ కొంత ఫైట్ అయితే కనిపిస్తుంది కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ మధ్య. కానీ మొత్తం మీద ఓవరాల్గా చూస్తే ఇటు కాంగ్రెస్ ఫస్ట్ ఫేజ్ 1లో ఏదైతే ఒక ఫార్వర్డ్, ఒక ఫుల్ స్వీప్ని అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ ఒక 70% స్థానాలు ఇటు కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఉందా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఇటు బీఆర్ఎస్ ఇంకా ఎన్ని స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది? కాంగ్రెస్ ఇంకా ఎన్ని స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది?